Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ రాజకీయం చంద్రబాబు కోసమే, రుజువులు ఇవిగో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి నుంచి తాను గెలవడం కోసం కాకుండా అవతలి వారిని గెలిపించడం కోసమే ఎక్కువగా కష్టపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 3 ఎన్నికలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తాను గెలిచి ముఖ్యమంత్రి అయ్యేందుకు సీరియస్గా ప్రయత్నించలేదన్నది వాస్తవం. తాను గెలవడానికి కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసమే పవన్ ప్రయత్నాలు తొలి నుంచి సాగాయన్నది జరిగిన ఎన్నికల తీరు చెబుతుంది. అవే ఇప్పుడు కొందరు కాపు సామాజిక వర్గం నేతలతో పాటు జన సైనికులు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాను గెలవడానికి ఎన్నడూ సీరియస్గా ప్రయత్నించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. పార్టీ పెట్టిన తొలి రోజులు, తొలి ఎన్నిక కీలకమని పవన్ కళ్యాణ్కు తెలియక కాదు. ఆయన వేల పుస్తకాలు చదివినవారు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న నేత. అలాంటి పవన్ కళ్యాణ్ తాను సీఎంగా కావాలనుకుంటే ఇలా చేయరు. 2014 ఎన్నికలకు నెల ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తే జగన్ గెలిచే ఛాన్స్ ఉందని భావించి పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. 2014 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ సగం పడిపోయింది. అలా జనసేనను పురిటిలోనే ఎదగకుండా చేశారంటున్నారు. 2019 ఎన్నికలలో టీడీపీ, బీజేపీలపై విమర్శలు చేస్తూ తాను ఒంటరిగా పోటీ చేశారు. జగన్ వెంట ఉన్న దళిత ఓట్లను చేల్చడానికి మాయావతితో జట్టు కట్టారన్న అభిప్రాయమూ ఉంది. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించడంతో ఇక నేరుగా పొత్తుకు పవన్ సిద్ధమయ్యారు. 2019లో ఓడిపోయాక కావాలని టీడీపీ లబ్ధి చేకూర్చడం కోసం, కాపుల ఓట్లను తాను తిరిగి తెచ్చుకోవడం కోసం చిరంజీవిని అవమానించాడు జగన్ అంటూ పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి మరీ చేసిన అరుపులను కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తనను జగన్ అవమానించలేదని ఎన్నికల తరువాత చిరంజీవి చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2017లో నమోదైన సుగాలి ప్రీతి కేసును పదే పదే ప్రస్తావించారు. 2019 ఎన్నికలలో బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పవన్ ఎన్నికల ముగిసిన వెంటనే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. తర్వాత చంద్రబాబును జగన్ జైల్లో వేయడంతో నేరుగా తానే రంగంలోకి దిగి టీడీపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్కు సీఎం అనే గోల్ లేదు. 15 ఏళ్లు కూటమిగా కలిసి ఉంటామని చెబుతున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతారని చెప్పడంతో వచ్చే ఎన్నికలలో పవన్కు రాజకీయంగా ఏ రకమైన ప్రయోజనం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.